ప్రైజ్ ది లార్డ్ అందరికీ. కొన్ని వాక్య భాగాలు మనం ధ్యానించుకొని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుంటాం. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 11 వర్సెస్ 1 to 3 we will read. న్యాయాధిపతులు 11 మొదటి 3 వచనాలు. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనుగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదండ్రి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశంన నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ప్రియులారా, 2 మాటలు మనం ఇక్కడ గమనిస్తాం. ఏంటంటే యెఫ్తా గురించిన మాటలు, అలాగే యెఫ్తా దగ్గర చేరి వచ్చిన అల్లరి జనం. యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, న్యాయాధిపతి యొక్క కుమారుడు, గొప్ప జ్ఞానము న్యాయం తెలిసినవాడు, గొప్ప ఆత్మీయుడు, భక్తిపరుడుగా మనం చూస్తాం. ఈ 11వ అధ్యాయంలో ఆయనకు దేవుని పట్ల, దేవుని యొక్క జనుల పట్ల ఉన్న ఆసక్తి మనం ఈ అధ్యాయంలో చూస్తాం. గ్యాంగ్ ఆఫ్ స్కౌండర్స్ అంటే బ్యాడ్ బిహేవింగ్ పీపుల్ అని, పీపుల్ విత్ నో మోరల్ వాల్యూస్ అని మీనింగ్ వస్తుంది. యెఫ్తా చూస్తే పరాక్రమం గల బలాఢ్యుడు, న్యాయాధిపతి కుమారుడు, బహు దైవాసక్తి కలిగిన వాడు. చేర్చుకున్న మనుషులు చూస్తే కంప్లీట్ ఆపోజిట్ మనుషులు. వీళ్ళ గురించి కేజీ వర్షన్లో దావీదు రూపసి, దావీదు యెహోవా యొక్క హృదయానుసారుడు, దావీదుకి యెహోవా తోడుగా ఉన్నాడు. దావీదు యొక్క లక్షణాలు ఎన్నో మనకు తెలుసు. మరి ఇటువంటి దావీదు ఎటువంటి వారిని చేర్చుకున్నాడో దేవుని వాక్యంలో ప్రభు రాయించాడు. 30వ అధ్యాయం 22వ వచనం ఇదే బుక్ లో చాప్టర్ 30 verse 22లో ఆయన కొంతమందిని చేర్చుకున్నాడు. 30:22 దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులు, పనికిమాలిన వారు కొందరు అని రాయబడింది. ఎటువంటి వారిని దావీదు చేర్చుకున్నాడండి? దుర్మార్గుల్ని చేర్చుకున్నాడు, పనికి మాలిన వారిని చేర్చుకున్నాడు. వీళ్ళ గురించి ఒక వర్షన్లో ఏముందంటే ఈవిల్ మెన్ ట్రబుల్ మేకర్స్ అని ఉంది. అంటే దుష్ట కార్యాలు చేసేవాళ్ళు, దుష్క్రియలు చేసేవాళ్ళు. ట్రబుల్ మేకర్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రబుల్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని వీళ్ళు గలిబిలి చేస్తారు. ప్రశాంతంగా మనుషులు మాట్లాడుకుంటే సడన్ గా ఏదో ఒక ట్రబుల్ క్రియేట్ చేస్తారు. అందుకే ట్రబుల్ మేకర్, వర్త్లెస్ ఫెలోస్ అని రాయబడింది. వర్త్లెస్ ఫెలోస్, ఏమాత్రం కూడా యోగ్యత లేని వాళ్ళని దావీదు తన దగ్గరికి చేర్చుకున్నాడు. దావీదు యొక్క లక్షణాలకి వీళ్ళ యొక్క లక్షణాలకి ఏమన్నా పొందిక ఉందంటే లేదు. యెఫ్తా లక్షణాలకి, అల్లరిజనం లక్షణాలకి ఎలా పొందిక లేదో, దావీదు యొక్క లక్షణాలకి, ఈ ట్రబుల్ మేకర్స్ లక్షణాలు, ఈ దుర్మార్గులు, పనికిమాలిన వారి లక్షణాలకు కూడా ఎటువంటి పొందిక లేదు. ప్రభు అటువంటి బిడ్డల్ని తన దగ్గరికి చేర్చుకుంటూ ఉన్నాడు. ప్రతి తరంలో, ప్రతి స్థలంలో, ప్రతి జనములో ఆయన బలహీనులను చేర్చుకుంటూ ఉన్నాడు. మాకు తెలిసిన ఒక క్రిస్టియన్ బ్రదర్ ఉన్నాడు. క్రిస్టియన్ పేరుకి కానీ కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఆయన వెళ్ళిన చోట వెంటనే వాళ్ళతో గొడవ పడతాడు. ఏదైనా మ్యారేజ్కి వెళ్ళాడు అనుకో, ఆ మ్యూజిక్ చేయడానికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా ట్రబుల్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ట్రబుల్ మేకర్. బట్ హీస్ ఎ క్రిస్టియన్. God has accepted him. Later on, God will change him. God has changed him. ప్రియులారా, యెఫ్తాను చూస్తే అల్లరి జనాన్ని చేర్చుకున్నాడు. దావీదు చూస్తే దుర్మార్గుల్ని, పనికిమాలిన వారిని చేర్చుకున్నాడు. ఎలీషా గురించి కూడా 2 మాటలు చూద్దాం. 2 Kings చాప్టర్ 4 38 to 40 వర్స్. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38 నుంచి 40 వచనాలు. కూరవంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రిద్రాక్ష చెట్లను చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నది అని కేకలు వేసి దాన్ని తినక మానిరి. ప్రియులారా, ప్రవక్త అయిన ఎలీషా గురించి మనకు తెలుసు. గొప్ప ప్రవక్త. ఏలి యొక్క ఆత్మ రెండింతలు కలిగిన వాడు. రాజుల్ని అభిషేకించిన వాడు ఎలీషా ప్రవక్త.
ఇటువంటి ఎలీషా ప్రవక్త ఎటువంటి వారిని చేర్చుకున్నాడు? ఇక్కడ మనం చూస్తున్నాం. మంచి ద్రాక్షాలకి, వెర్రి ద్రాక్షాలకి తేడా తెలియని వారిని ఎలీషా చేర్చుకున్నాడు. ఎటువంటి బలహీనల్ని ఎలీషా చేర్చుకున్నాడండి? మంచి ద్రాక్షాలకి, వెర్రి ద్రాక్షాలకి తేడా తెలియని వారిని ఎలీషా చేర్చుకున్నాడు. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే ఈయన్ని డీమార్ట్‌కి గాని పంపిస్తే ఉప్మా రవ్వ తెమ్మంటే ఇడ్లీ రవ్వ తెస్తాడు అనుకుంటున్నాను. ఇప్పుడు వెర్రి ద్రాక్షాలు వాళ్ళకి తెలియనివా? వాళ్ళ దేశంలో ద్రాక్షాలు తెలియవా వాళ్ళకి? చిన్ననాటి నుంచి చూడలేదా ఆయన? ఎట్లా తీసుకొస్తాడు? అటువంటి బలహీనుడిని ప్రవక్త అయిన ఎలీషా తన దగ్గర ఉంచుకున్నాడు. తనకే పని అప్పచెప్పాడు. ఎలీషాకు తెలియదు, అతని గురించి తెలుసు. అయినా తనకే పని అప్పచెప్పాడు. పిల్లరా, యెఫ్తా అల్లరి జనాన్ని చేర్చుకున్నట్లుగా, దావీదు దుర్మార్గుల్ని చేర్చుకున్నట్లుగా, ఎలీషా బలహీనులని చేర్చుకున్నట్లుగా ప్రభు నిన్ను నన్ను చేర్చుకున్నాడు. 1 కొరింథియన్స్ చాప్టర్ 1 26-29లో కొన్ని మాటలు చూస్తాం. 1 కొరింథీ మొదటి అధ్యాయం 26-29 వచనాలు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయించుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని పరుచుకున్నాడు. పిల్లరా, ఎటువంటి వారిని ప్రభు ఏర్పరచుకున్నాడండి? వీఆర్ బ్యాడ్ బిహేవింగ్ పీపుల్. వీ హ్యావ్ నో మోరల్ వాల్యూస్. వీఆర్ టూ ప్రౌడ్ అబౌట్ అవర్ ఎబిలిటీస్. వీఆర్ వర్త్లెస్ రెబల్స్. వీఆర్ ఈవిల్ మెన్. వీఆర్ ట్రబుల్ మేకర్స్. వీఆర్ ఫులిష్ పీపుల్. తృణీకరించబడిన వారం మనం, వెర్రి వారము, అజ్ఞానులం, లోకం చేత విడిచిపెట్టబడి, లోకం చేత ఎన్నిక చేయబడక వెనకెక్కడో విడిచిపెట్టబడిన నిన్ను నన్ను ఆయన తన బిడ్డలుగా ఉండటానికి చేర్చుకున్నాడు. వీళ్ళరా, అల్లరి జనం యెఫ్తా దగ్గరికి వచ్చినప్పుడు యెఫ్తా విడిచిపెట్టలేదు వాళ్ళని. సైనికులుగా మార్చి అమ్మోనీల రాజు మీద యుద్ధం చేసి యుద్ధాన్ని గెలిచాడు యెఫ్తా. దావీదు దగ్గరికి సమస్యల్లో, అప్పుల్లో, ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు వస్తే పొమ్మనలేదు, చేర్చుకున్నాడు. దుర్మార్గులు, పనికి మాలిన వారే సైనికులుగా మార్చి అమాలేకీయుల్ని ఓడించి ఆయన కోల్పోయినదంతా తిరిగి తెచ్చుకున్నాడు. ఎలీషా బలహీనతోటే సహవాసం చేశాడు. ఆ బలహీనతో సహవాసం చేసి బలమైన కార్యాలు చేశాడు. రాజులను అభిషేకించాడు ఎలీషా. వాళ్ళతోటి కూడా రాజులను అభిషేకం చేయించాడు. యెహూ అనే రాజును తన సేవకులోకం చేత అభిషేకించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బలహీనలో, వెర్రివారం, తృణీకరించబడిన వారం, ఏమాత్రం ఎన్నిక లేని వారిని నిన్ను నన్ను ఏర్పరచుకుని ఏం చేస్తూ ఉన్నాడు? తన యొక్క రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు. తన పరిశుద్ధమైన సంఘాన్ని నిర్మిస్తున్నాడు. ఆత్మలను రక్షిస్తున్నాడు. కుటుంబాలను కడుతున్నాడు. జీవితాలను బాగు చేస్తున్నాడు. ఆదరణ లేక విడవబడిన వారిని ఆదరిస్తున్నాడు. ధైర్యం కోల్పోయిన వారికి ధైర్యం ఇస్తున్నాడు. నడవలేని వారికి ఆత్మీయంగా ఊతమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తృణీకరించబడిన, విడిచిపెట్టబడిన, లోకం చేత ఎన్నిక చేయబడక విడవబడిన నిన్ను నన్ను ఆయన ఎన్నుకొని యెఫ్తా వలె, యెఫ్తా వలె, పరలోకపు దావీదు వలె, పరలోకపు ఎలీషా వలె తన యొక్క పరిశుద్ధమైన సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ తలంపులను బట్టి ఆయన మనల్ని ఎన్నుకున్నందుకే, ఏర్పరచుకున్నందుకే ఆయన మనం ఆరాధించుకుందాం. దేవుడు తన మాటను దీవించును గాక. ఆమేన్. Let us stand up and worship the Lord. Let us look at this one verse that was told as a sum up of 1 Corinthians 1:26. Brothers, think of what you were when you were called. Just take a moment, think of where you were, who you were, what were you running after, what was your condition when God called you. We were not wise, we were not influential, we were not of noble birth, but we were more of this foolish, weak, lowly, despised. Some of us were despised, but God called us. By worldly standards, we would have failed. Even today, the world rejects us.
but the Savior has accepted us and is changing us. And we are enjoying the best in this world by His grace. Let us take this time. Let us worship our Lord. Take this time. Let us softly worship, and then time will be given to those who want to audibly worship. For this time, we thank you for your word. Truly, Lord, if you had not chosen foolish people like us, weak people like us, where would we be, Lord? Where would we be? We would be defeated in this world. We would be far away from you. We would be rejected by the world. We would be rejected by you. But thank you, Lord. Thank you, Heavenly Father, that in your Son, our Lord Jesus Christ, you have chosen us, unworthy people like us, despised people like us, people who don't even respond to your love. We thank you, Lord, for loving us. Thank you for touching our lives. Thank you for saving our souls. We praise you, we worship you, Lord. We adore you, Lord. Accept our worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.